అయిపోయింది అధ్యక్ష. ఎల్ఓపి గారు ప్లీజ్ కూర్చోండి, కూర్చోబెట్టండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి. మెంబర్స్ కూర్చోవాలి. ఎల్ఓపి గారు మాత్రం మెంబర్స్ కూర్చోండి. అధ్యక్ష ఇప్పుడు కూర్చోండి, అందరూ మెంబర్స్ అంతా కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత వెంకటరమణ గారు విప్ గారు, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తుతం ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పారు ఏమని, విషయాన్ని వచ్చి ఏదైనా చెప్పినప్పుడు అలాంటిది చెప్పాలి, ఆ విషయాన్ని మీరు పంపాలని. ఎస్ నేను చెప్పాను కదా, పంపుతాను కదా, ఎందుకు తొందర చెప్పండి, ఎందుకు కంగారు? చేతిలో కాగితం లేకుండా అబద్ధాలు చెప్పట్లేదు. పంపుతాను, మీరు డిమాండ్ చేయమేంటి? ఇప్పుడే పంపండి అని చెప్పడం ఏంటి? మీరు గోపిగా అధ్యక్ష ఏంటిది? ఐఎమ్ ఈగర్ టు నో. వారు ఒక స్వీపింగ్ రిమార్క్ చేసినప్పుడు అది ఏమైనా నిజం? ఒక్క నిమిషం సార్, లెట్ మీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు ఇందులో ఏమైనా నిజం ఉందేమో అనుకోవచ్చు. అది నిజమా కాదా అసలు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. వారు ఏ రిపోర్టు ఎక్కడిది ఎప్పటిది కోట్ చేస్తున్నారు? బికాజ్ నాకు ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కాగ్ రిపోర్ట్లు చూశాను, ఇప్పుడు కాగ్ రిపోర్ట్లు చూశాను. ఏ కాగ్ రిపోర్ట్ గురించి వారు మాట్లాడుతున్నారు? నాకు అందరి ఫిగర్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దయచేసి పంపించండి సార్. లేదు అని అంటే ఆ టాపిక్ డ్రాప్ చేసి ఇంకో టాపిక్ వెళ్ళండి. వీ అగ్రీ, వీ అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్స్ బిహైండ్. పేపర్ పంపండి, లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. మీ పరిస్థితి అర్థమైంది మాకి. నేను అధ్యక్ష బాబు రాహుల్ ఏంటయ్యా అధ్యక్ష దయచేసి నేను చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా నేను మాట్లాడినప్పుడు చెప్తే అది కానీ తప్పు అయితే దాన్ని విత్డ్రా చేసుకుని చెప్పే అదే గుణం ఉన్న మనిషిని. అంతేగాని వినండి, ఎవరేం వీలేదు అధ్యక్ష. సార్ ఆ పక్కనున్న ఆయనకే ఎల్ఓపి మీద నమ్మకం లేదు సార్. ఎల్ఓపి గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. ఎల్ఓపి గారు సమర్థుడు, మంత్రిగా చేశాడు, సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయనకి. ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేదు సార్. మీరు మాట్లాడుతూ ఉంటే పక్కన ఆయన లేచి మాట్లాడతాడు. మీ అనుభవాన్ని మేము ఇక్కడ చూసి ఎల్ఓపి గారు అనుకుంటుంటే ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేకుండా మీరేదో సరిగా చెప్పలేదు, నేను చెప్తాను అదండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఆయనే మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎం గారు మీరు అడిగారు, ఆయన పంపుతాను అన్నాడు, తెప్పిద్దాం. వినండి, ఏం చెప్తానండి, ఇస్తానంటున్నారు కదా అధ్యక్ష. ఆయన పూర్తి వినగంట మధ్యలో తీసిపోతాను. నేను మాట్లాడిన దాన్ని తప్పు అయితే తప్పు ఒప్పుకుంటానని చెప్తున్నాను తప్ప ఇప్పుడు తప్పు అంటానని చెప్పట్లేదు. ఇప్పుడు నేను తప్పు అంటానని చెప్పట్లేదు. మొన్న కూడా సభలో వినండి దయచేసి అధ్యక్ష, మొన్న కూడా సభలో చెప్పాను, ఏది అమ్మోడి తల్లికి వందనం అని చెప్పిన కార్యక్రమంలో కొంతమంది ఇంకా రాలేదని చెప్తే ఆ రోజు సారథి గారు మినిస్టర్ గారు ఛాలెంజ్ అన్నారు. అయినా నేను కాదు, ఛాలెంజ్కి నేను రాను, ఇది కుస్తీ పోటీ కాదు, దయచేసి వెరిఫై చేసుకున్నాను. అవ్వాలి ఉదయం మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పారు, అవును కొంతమందికి ఇవ్వాలి, ఆ డబ్బు రాగానే ఇది చేస్తానని చెప్పారు. ఇక్కడ అంటే సింపుల్గా, అంతేగాని నేనేమి ఉన్నది చెప్పట్లేదే. పాటించాలి సార్. ఇప్పటిదాకేమో ఆ పుస్తకం చూపించి ఇప్పుడే చెప్పన్నారు. అది చెప్తాను రా బాబు, ఇప్పుడే చెప్తాను నేను అంటే పేపర్ పంపరు. ఆ వెనకాలనేమో ఇప్పుడే చెప్పాలి, ఈ పుస్తకం లేదు, ఈ నిమిషమే చెప్పాలి అన్నారు. నేను ఈ నిమిషమే మీకు చెప్తాను అంటే ఆ పేపర్ పంపరు. మాకు ఎప్పుడో పంపిస్తాం. ఎట్లా సార్? ఒక మాట మీద నిలబడమనండి. అధ్యక్ష, నీ మాట మీద ఉన్నాను, నేను పేపర్ పంపుతాను. నేను నా చేతిలో ఉన్న రిపోర్ట్, కాగ్ రిపోర్టు, ఆర్బీ రిపోర్ట్ నేను పొందుతాను. అది చూసుకోండి. ఈ రాష్ట్రం వచ్చి 22వ స్థానంలో ఉన్నది, ఇది వాస్తవం. ఇది మళ్ళీ చెప్తున్నాను. రెవెన్యూస్లోను ఓన్ రెవెన్యూస్తో 22వ స్థానంలో ఉంది. 1.97% మాత్రమే వచ్చింది.
సెంట్రల్ మొత్తం కంట్రీ తాలూకు యావరేజ్ చూసుకుంటే 9% ఉంది. అయినా మీకు వచ్చి 1.97% వచ్చింది. ఇది వాస్తవం. మీరు చూసి కాదని చెప్పండి, మీరు వాదించండి, అంతేగాని ఏంటిది? ఈనాడు రిపోర్టును లేకపోతే ఏబిఎన్ రిపోర్టును లేకపోతే టీడీఏ రిపోర్టును అధ్యక్షుడు ఇది చాలా అనవసరంగా కామెంట్